ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన. ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే తెలిపోదామండి. ధరణి పేరుతో గత ప్రభుత్వం బీఆర్ఎస్ రైతులను నిలువుగా దోచుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అందుకే ప్రజలు కోరుకున్న విధంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. ఇవాళ మంచిర్యాల భూభారతి అవగాహన సదస్సు కనుక నిన్న హాజరైన మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో మన అధికార బృందం పర్యటించి అక్కడ రెవెన్యూ చట్టాలను పరిశీలించి వాటిలో మంచిని తీసుకొని భూభారతి తెచ్చామని తెలిపారు. ఈ చట్టాన్ని తయారు చేయడానికి 6 నెలల సమయం పట్టిందని, మొదటి విడత 4 మండలాల్లో చేపట్టి పైలట్ ప్రాజెక్ట్ కింద వచ్చిన సమస్యలు వేగంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం సాదా బైనాల కింద దరఖాస్తు స్వీకరించిన సమస్యలు పరిష్కరించలేదని, 2020లో 6,000 చట్టంలో సాదా బైనామా చేపట్టలేదన్నారు. సాదా బైనామా అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే సమస్యల చిత్తశుద్ధితో పరిష్కరిస్తామన్నారు. జూన్ 2 నుంచి రైతులకు పట్టాలు. రైతులకు ప్రభుత్వ ఫారెస్టు భూముల మధ్య గట్ల పంచాయతీలు ఉన్నాయని సర్వే చేయించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అతి త్వరలోనే చూపిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్నటువంటి పేద రైతుల జాబితాలను సిద్ధం చేసి వారికి జూన్ 2వ తేదీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా సాగు పట్టాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే జూన్ 2 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. గ్రామాలకు ఎంఆర్ఓ స్థాయి అధికారులు వచ్చి ₹1 ఖర్చు లేకుండా భూ సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. అన్యాక్రాంతానికి గురైన పేదల భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకొని వాటిని తిరిగి పేదలకే పంచుతుందని తెలిపారు.